హలో ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు బిగ్ బాస్ అప్డేట్స్. బిగ్ బాస్లో కెప్టెన్సీ కోసం అసలు మామూలు పోటీ జరగలేదండి. విపరీతమైన పోటీ, అటు తిరిగి ఇటు తిరిగి తిట్టుకొని మరి ఫైనల్గా కెప్టెన్సీ అయ్యేది ఈరోజు టెలికాస్ట్ అవుద్దో లేదో తెలియదు, కానీ కెప్టెన్సీ అయితే అయిపోయింది. ఎస్, కానీ వీళ్ళు కెప్టెన్సీని ఒక కెప్టెన్ లాగా ఫీల్ అవ్వట్లేదు. చీఫ్ని ఓన్లీ ఒక వారం ఇమ్యూనిటీ వస్తుందనే ఫీల్ అవుతున్నారు. అది ఒక్కటే నాకు నచ్చలేదు. అవును, ఫైనల్ ఫైట్ పృథ్వీ అండ్ నబీల్ మధ్యన జరిగింది. యాక్చువల్ నబీల్ గెలిచాడేమో అనుకున్నాను నేను, కానీ కాదట, నబీల్ ఈజ్ లాస్. యా, ఫైనల్గా బిగ్ బాస్ ఫస్ట్ వచ్చిన కంటెస్టెంట్ అందరికీ పృథ్వీ రాజ్ కుమార్ శెట్టి కెప్టెన్. యా, మనవాడికి తెలుగే సరిగా రాదు, కెప్టెన్ ఏం చేస్తాడో ఏమో, అగ్రెసివ్ క్యాండిడేట్. మొత్తానికైతే పృథ్వీ కెప్టెన్ అయిపోయాడు, వన్ అండ్ ఓన్లీ కెప్టెన్. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ వాళ్ళు వస్తారు కదా, ఎక్స్ కంటెస్టెంట్లు వస్తే వాళ్ళకు ఒక కెప్టెన్ ఉంటాడు. వీళ్ళందరికీ కలిపి ఒకటే కెప్టెన్. ఇప్పటి వరకు 2 ఉండే, మరి ఇంతమందిని ఎలా మేనేజ్ చేస్తారో ఏంటో. కెప్టెన్గా చీఫ్గా పృథ్వీ సక్సెస్ అవుతాడా లేదా కామెంట్ చేయండి.